ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే కాకుండా సినిమా ఆర్టిస్ట్ అని కూడా చెప్పాలి. తినకి ఎంత ప్యాషన్ అంటే చేసే గవర్నమెంట్ జాబ్ కూడా పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పటికీ మనని ఎంటర్టైన్ చేస్తున్న పద్మనాభం గారు. హాయ్ సార్, చెప్పండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇండస్ట్రీకి రావాలనే థాట్ ఎలా వచ్చింది అసలు? నేను హై స్కూల్ లైఫ్ నుంచి కూడా ఒక చిలాకీగా హ్యాపీగా ఏదో నవ్విస్తూ నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఎంప్లాయ్. నేను యాక్చువల్గా శంకర్పల్లి. నా పేరు పద్మనాభం తిరునగరి. మా గురువు గారు మాడుగుల నాగపండి శర్మ గారు. ఒక 2-3 నెలల వరకు నాకు అవకాశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే వస్తలేరు, నువ్వు ఎట్లా వస్తావు, రియాల్సిన చేయకపోతే నాటకం వేయలేదు. నేను బాగా రిక్వెస్ట్ చేస్తే మొత్తానికి ఒప్పుకున్నాను. సీన్ మారిపోయింది. ఫస్ట్ జానపద నాటకం. ఆ నాటకం వినాయక చవితికి అక్కడ గణపతి మంటపం చాలా పెద్దగా ఉంటుంది. నేను ఒక 2 వారాలు 40 కిలోమీటర్ రాత్రి 11 వరకు ఇంటి పైన రిహార్సల్స్ చేస్తే ఆయన కళలు నిలిచుకున్నాడు. ఎవరు కూడా ఇంత ఇంట్రెస్ట్గా లేరు. ఆ నాటకం 2002-03 సంథింగ్ ఏజ్ ఫస్ట్ క్లాస్ అది సక్సెస్ అయింది. నేను అందులో హాస్యంది మొత్తం కామెడియన్లా చేసిన సక్సెస్ అయింది. అసలు ఫ్యాక్టరీ వాళ్ళని అది గుర్తుపట్టలేదు. మీకు నేను నా ఫోటో చూపిస్తాను. అది ఏంటి, ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, బయట నుంచి మేము యాక్సెప్ట్ చేయం, మన స్టోర్ కీపర్ కాదు అంటే, లేదా పద్మనాభం స్టోర్ కీపర్ అంటే ఆశ్చర్యపోయారు. అంటే ఆ గెటప్ అట్లుంది. అది అప్పుడు జిఎం కూడా అప్రిషియేషన్ చేసి మాకు లెటర్ కూడా ఇచ్చారు. సో దాని తర్వాత గుమ్మడికాయల దొంగ అని అదొక నాటకం వేసాం ఇంకొక పండుగకు. తర్వాత సేఫ్టీ సంబంధించిన ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, అవి చేసాం. ఎందుకు నాకు సీరియల్లో చేయాలి అని చెప్పి అక్కడ నేను సీరియల్ కోసం నేను ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్ మాకు బాగా క్లోజ్ ఉండే, ఎవరు రవికుమార్ కానీ మద్రాసు సెటిల్ అయ్యిండు. దాని ద్వారా పోయి నేను ఆలు బాలు అని హర్షవర్ధన్ గారితో గేదెలే యాదయ్య అని అదొక క్యారెక్టర్ చేశాను. ఇంటూరి వాసు గారు డైరెక్టరు. దాని తర్వాత ఇక కంటిన్యూ సీరియల్ చేసుకుంటూ పోయినా. రీసెంట్లీ జగదాత్రి, మా అన్నయ్య, స్నేహం కోసం, బ్రహ్మముడి, శ్రీహరి కళ్యాణం చేశాను. తర్వాత మెల్లగా నేను వెబ్ సిరీస్కి వెళ్ళాను. ఏ అంజలి. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఈ చేంజ్ ఏంటి అమ్మాయిలో? వికట కవి ప్లస్ మన విక్రమ్ ఆన్ డ్యూటీ చేశాను కార్ డ్రైవర్గా. ఒక్క నిమిషం కార్ కొంచెం సైడ్ కాపుతావా? ఇక్కడెక్కడ తమ్ముడు, చాలా సీక్రెట్గా ఉంది. ప్లస్ బ్యాచ్మెంట్స్లో కాలేజీలో నేను అటెండర్గా చేశాను. యోగి కత్రి గారు అని సీనియర్ ఆర్టిస్ట్, ఆయన ప్రిన్సిపల్, నేను అటెండర్. సార్ సెక్యూరిటీ కూడా లాకర్ రూమ్లోకి ఎవరో ఎంటర్ అయ్యి ఉంటారన్నట్టు చెప్తున్నారు సార్. అది నేను 15 రోజులు షూట్ అయిపోయింది. టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయిపోతే తెలియదు నాకు. అదొకటి. తర్వాత మెల్లగా గేమ్ చేంజర్లో చేశాను, జాట్లో చేశాను, సన్నీ డయల్ది, ప్లస్ సరిపోదా శనివారం నాన్నగారి సినిమాలో చేశాను. ప్లస్ ఈ నగరానికి ఏమైంది 2లో చేశాను. ప్లస్ విడ్డూరు మన ఒక సినిమాలో హీరో ఫాదర్గా షూట్ అయిపోయింది రీసెంట్లీ. ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారు. అయిపోయింది సినిమా, షూట్ అయిపోయింది. ప్లస్ చైతన్యరావు హీరోని శంభువాహన గిరీశం అని 3 రోజులు షూట్ అయిపోయింది. ఇంకా 2 రోజులు అది ఎండింగ్కి వచ్చింది సినిమా. అది కూడా నాకు హీరోతోనే కాంబినేషన్ పడ్డది. ప్లస్ బ్రిలియంట్ బాబు సన్ ఆఫ్ తెనాలిలో సంపూర్ణేష్ గారి కాంబినేషన్లో పడ్డది. అది రిలీజ్ కాలేదు. ప్లస్ ఒక సినిమాలో నీ ఓటుకు 2000 అని జడ్జి క్యారెక్టర్ చేశాను. అది కూడా రిలీజ్ కావాలి. చేశాను నేను. సినిమాలన్నీ కొన్ని రిలీజ్ ఉన్నాయి. అయిన తర్వాత మనకు ఫుల్ టైం ఏంటంటే ఫుల్ డే నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేసుకుంటూ విఆర్ఎస్ తీసుకున్నాను. ఫుల్ టైం చేసుకుందామని. సార్ అంటే మోస్ట్లీ మీరు ఇప్పుడు ఫ్యామిలీ చూసుకున్నట్టయితే జాబ్ వదిలేసి మీరు, అంటే ఇది రిస్కీ జాబ్ కదా సార్, ఎట్లా మీరు రెండింటిని హ్యాండిల్ చేసి? రిస్కీ ఏంటంటే ఇంట్రెస్ట్. ఇది మనసుకు నచ్చిన పని చేయాలని ఒకటి పట్టుదల. నా పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మా గురువు గారు ఫ్యాక్టరీకి వస్తారు. వచ్చినప్పుడు ఒక 1000 మంది కూర్చుంటాం అక్కడ, అందరు చూస్తాం. గురువు గారు వివిఐపి ఎక్స్ట్రాడినరీ. మా గురువు గారు నాగపండి శర్మ గారు అంటే ప్రపంచ దేశాలకు తెలుసు. ఒకసారి మీరు చూడండి, యూట్యూబ్లో ఒకసారి చూస్తే మీకు ఆ పవర్స్ ఏంటి తెలుస్తుంది. మీకు దృష్టి పడితే చాలా అన్నట్టు. నేనేం ఆలోచిస్తుంటే అంటే 1000 మంది అంత జాగ్రత్తగా చూస్తుండ్రు. పెద్ద గురువుగారికి శిష్యుని అయితే 99 సార్లు గురుగారిని చూసి ఒక్కసారి నన్ను చూస్తారు కదా. శిష్యుడు కావాలంటే ఎట్లా కావాలి అంటే ఒక ఆలోచన.
లాస్ట్కు గురువారిని సిటీ పంపించడానికి 11:30 అయింది ప్రోగ్రాం. మ్మ్. మరి కార్లో పంపించేటప్పుడు ఎవరైనా ఒకరు వెంబడి వెళ్ళాలి కదా. అవును. నేను ప్రథమ శిష్యుడు టీడీవీ ప్రసాద్ అని, నేను చాతా శ్రీవైష్ణవ్, నేను ప్రసాద్ గారని అక్కడ మా ఫ్యాక్టరీ ఎంప్లాయ్. నేను రిక్వెస్ట్ చేశాను, నేను గురుగారు నేను వెళ్తా, సిటీలోనే ఉంటుంది కదా అని. అరే నీకు దూరం అవుతుంది హైటెక్ సిటీ, నేను వెళ్తా, నీకు ఎందుకు, ఇది 20 ఏళ్ళ కింద మాట ఇది. నేను చేస్తే రిక్వెస్ట్ చేస్తే నన్ను గురువారం కూడా పంపించాను. ఓకే. గురుగారి దగ్గర కింద కూర్చొని ఏం వివరాలు అడిగి గురుగారిని 12:30కి నేను అక్కడ హైటెక్ సిటీలో గురుగారు ఆశ్రమంలో దించేసి, మ్మ్. 20 ఏళ్ళ కింద మొత్తం అడవే కదా. అవును. హైటెక్ సిటీ నుంచి జగద్గిరి గుట్ట కనీసం 12-13 కిలోమీటర్ అవుతుంది. ఆ 12:30 నేను నడిచిపోయాను. మ్మ్. రీజన్ ఏంది, మనం గురుగారి దర్శనం అయింది నాకు, వెళ్ళిన నెక్స్ట్ ఇయర్ మళ్ళా సేమ్ ప్రోగ్రామ్ అయింది. మళ్ళీ నేను గురుగారికి మళ్ళీ వచ్చాను. ఓకే. లాస్ట్ టైం ఎట్లా పోయినా నన్ను ఎక్కడ ఉంటావు, నేను పలానా మరి ఎట్లా వెళ్ళానంటే, అదే గురువుగారి కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచిపోతానంటే, గురువుగారు అసలు పో అని చెప్పి అప్పుడు జేఎన్టీ నుంచి గురువుగారు హైటెక్ సిటీకి వచ్చారు. సెకండ్ టైం అప్పుడు నేను 5 కిలోమీటర్లు నడిచిపోయినా, అది వేరే విషయం. కానీ అంటే ఏదైనా సాధించాలంటే 1 గంటకు తిరిగినామా, ఏం కష్టపడ్డామని ఇవన్నీ కౌంట్లోకి తీసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. అప్పటి నుంచి గురువుగారు నాకు మా ఇంటికి గృహప్రవేశం కూడా గురుగారు రావడం వల్ల మా ఇల్లు శుభప్రదంగా ఉంది. ఎందుకంటే పార్వతి పరమేశ్వర్ లాగా ఇద్దరు దంపతులు అవ్వడం వల్ల నాకు ఒక కొత్త లైఫ్ వచ్చింది. గురుగారు దృష్టి పడితేనే నెగిటివ్స్ పర్సెంటేజ్ వెళ్ళిపోతాయి, ఇది కన్ఫామ్. వీఆర్ తీసుకున్న ముందు గురువారు నేను ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళాను. ఓకే. అనుకున్నట్టే నాకు ఛాన్సెస్ రావడం రాత్రికి ఏం రావు, ఏదైనా మనం అవును. కష్టపడితేనే టాలెంట్ బట్టే వస్తాయి. మనకి ఎక్కడెక్కడ మనకు వ్యతిరేకత లేదు, అంతా మన అదృష్టము, మన కష్టం ముందుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ఏదైనా కిరీటం కావాలి అనుకుంటే యుద్ధం చేయవలసిందే. అవును. కాబట్టి నేను ఎవరి మాట వినలే, నేను కష్టపడాలి. రేపు సీన్ ఉందంటే మైండ్లో అంతా దాని మీద పెట్టుకుంటా, తీసుకొని ముందుకెళ్తా. అట్లా ఆ విధంగా ఒక 15 సినిమాలు కూడా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలు ఇప్పుడు నాకైతే అనిపించింది ఎట్లాగో వస్తుంది, లైఫ్ వస్తుందని అర్థం అనిపిస్తుంది. ముందుకెళ్తా ఉన్నా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫుల్. ఆహా. నాకు మా భార్య సపోర్టు, ఎందుకంటే ఒక టైంలో 5 గంటలకు షెడ్లో ఉండాలంటే 4 గంటలకు వెళ్ళాలి. ఆ, అవును. అప్పుడు సీరియల్ మరి నేను పేర్లు ఎందుకంటే నాకు మొత్తం లిస్ట్ తీసుకొని వచ్చిన. ఓకే. ఓకే. నేనేంటంటే వెళ్ళాలంటే మరి ఎవరు పంపించాలి, ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఏమి చేయలేము. అవును. నో డౌట్. అంటే జాబ్ వదిలేసిన తర్వాత రిస్క్ ఉంటది కాబట్టి మ్యాక్స్ అయితే ఫ్యామిలీ నో అనే చెప్తారు, కానీ ఇక్కడ చూస్తే మీ వైఫే ఫస్ట్. ఫుల్ సపోర్ట్. ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే మా మెంబర్ దొరకడం కూడా అది పోయిన జనం సుకృతం అని నేను అనుకుంటున్నాను. అది నా చిరకాల కోరిక. సబ్మిట్ చేస్తే సజెస్ట్ కార్డ్ వచ్చింది మొన్న. మంచి విష్ణు గారు చాలా మంచి మనస్తత్వం, ఓకే. ఆ సారదారిని తీసుకున్నది. అచ్చా అచ్చా. అది చైర్మన్ సారే. కాకపోతే నా కోరిక ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి జీవితంలో చిరంజీవి గారితో ఫోటో దిగే అదృష్టం ఉందో లేదో, అది భగవంతుడు బ్రహ్మానందం గారితో దిగే అదృష్టం దొరికింది. చూసాను సార్ ఫోటో. బబుల్ గమ్ అని సుమా యాంకర్ కొడుకుది సినిమా షూటింగ్లో మా అసిస్టెంట్ డైరెక్టర్ రావా సరదాగా అందరు వెళ్తూ ఉంటే ఆ రోజు గురువారు కలవడం, దగ్గర తీసుకుని తక్కువ అందుకెళ్ళి పండుగ గుర్తుపడతారు సార్. ఎందుకంటే గురుగారు శిష్యుని అని తెలుసు సార్. ఇక గురుగారు చేయబడ్డదంటే నేను అనుకున్నా ఏదో ఫ్యూచర్ కనబడుతుందని. ఇక అదొక్కటి నా కోరిక ఏంటంటే చిరంజీవి గారితో ఒక్క ఫోటో ఎక్కడ దొరుకుతుంది, ఇక భగవంతుని దయ ఖచ్చితంగా కోరిక.